జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని బాగర్తిపేట గ్రామంలో ఓ బెల్ట్ షాప్ లో లైట్ బీర్ తాగిన వ్యక్తి అనారోగ్యానికి గురయ్యారు. ఈ సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. మండలంలోని బాగర్తిపేట గ్రామానికి చెందినటువంటి దుగ్గ్యాల స్వామి అదే గ్రామంలోని బెల్ట్ షాప్ లో లైట్ బీర్ కొనుగోలు చేశాడు. అయితే బీర్ ను చూడకుండా గ్లాసులో పోసుకుని తాగినట్లుగా బాధితుడు స్వామి తెలిపారు. కొద్దిసేపటి తర్వాత వాంతులు విరేచనలు కావడంతో బీర్లు పరిశీలించడంతో అందులో చెత్తా చెదారం ఉన్నట్లుగా గుర్తించి ఈ విషయమై బెల్ట్ షాప్ యజమానిని అడగగా తనకేం తెలియదు అని రేగొండలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వైన్ షాప్ లో తీసుకొచ్చినట్లుగా తెలిపారు. కాగా ఈ విషయమై బాధితుడు స్వామి మండల కేంద్రంలోని వైన్ షాప్ ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు పేర్కొన్నారు. నిన్న సాయంత్రం రోజున నేను శ్రీపతి సంతోష్ రాజేష్ వాళ్ళ దగ్గర నేను ఈ బీర్ తీసుకురావడం జరిగింది. దీన్ని నేను నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి రేపు పొద్దున 10-11 ప్రాంతాన నేను దీన్ని తీసుకొని ఒక గ్లాసు డైరెక్ట్ క్యాప్ తీసి ఒక గ్లాస్ తాగిన తర్వాత ఒక 1 మినిట్ తర్వాత నాకు వాంతు విరోచనలు అవుతున్నాయి అని చెప్పి బీర్ను పరిశీలించి చూస్తే ఇలా నలుసులు ఉన్నాయి. ఇది కల్తీ బీర్ ఇచ్చినామన్నా అని చెప్పి నేను శ్రీపతి రాజేష్ గారిని నేను ఫోన్ చేసి అడిగిన షాప్ అయినా నేను అడిగినా మాట్లాడితే తమ్మి అక్కడ రేగొండలో వాళ్ళు ఇస్తేనే మేము తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నాం, నాకేం సంబంధం లేదు, డైరెక్ట్ రేగొండ పోయి అడుగుతామేనంటే ఇటుకి బీర్ పట్టుకొని వచ్చిన వాంతు విరోచనలు అవుతున్నాయి. నాకు ఇక్కడికి వచ్చిన షాప్ అయినా రేగొండకు వచ్చి ఇక్కడ అడుగుతామి, నాకేం సంబంధం లేదు, వాళ్ళు ఇస్తేనే నేను తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తున్నా, అక్కడికే పోయి అడుగుతామంటే బీర్ నేను బయటపేట నుంచి ఇక్కడ తీసుకొచ్చి అన్న స్వామి సమర్కి ఇక్కడ జరిగిందన్న నాకు వాంతు విరోచనలు అవుతున్నాయి, స్టిక్కర్ మీదే బీర్ మీదే మీరు ఇస్తేనే కదా తీసుకొచ్చి నాకు అక్కడ ఇచ్చింది అని చెప్పి ఇక్కడ అడుగుతా వీళ్ళందరూ కలిసి నా మీదకి ఏదో ఇట్లా దౌర్జన్యానికి ఏదో గొడవకు వచ్చినట్టుగా వచ్చి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు స్టేషన్ పోండి, మీరు కేసు పెట్టుకుంటే పెట్టుకోండి అని చెప్పి నా మీదకే సీరియస్గా వీళ్ళందరూ కలిసి నా మీదకే దాడి చేసే ప్రయత్నంగా ఇట్లా మాట్లాడుకుంటా నా మీదకి విరుచుకోబడుతున్నారు వీళ్ళంతా కలిసి. ఈ ఒక వైన్స్ అని కనీసం ఒక వైన్స్ అని కూడా బోర్డు లేకుండా ఈ గ్రామాలల్లో విచ్చలవిడిగా ఇలాంటి కల్తీ బీర్లు అమ్ముకుంటా ఇట్లా దౌర్జన్యం చేస్తున్నారు వీళ్ళంతా. వెంటనే ఎక్సైజ్ ఆఫీసర్లు కానీ ఎవరైనా కూడా వెంటనే దీనిపై చర్య తీసుకోవాలని చెప్పి నేను ఈ యొక్క అధికారులను నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. నా పేరు ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోకుండా వెంటనే దీనిపై చర్య తీసుకోవాలని చెప్పేసి